నేనైతే మామూలుగా జాగింగ్ చేయించేవాడిని. మామయ్య ఏకంగా గుంజీలు అంటున్నాడు. కానీ 50 గుంజీలంటే నా సెల్ సోమశిలి పడిపోద్ది సార్. ఈ ఒక్కసారికి క్షమించి ఒగ్గేయండి సార్. అయితే తనకి సపోర్టుగా నువ్వు కూడా 50 పుషప్స్ చెయ్యి. నాను పుషప్స్ 50? స్టార్ట్ ఇమీడియట్లీ. లేట్ చేస్తే పనిష్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఇచ్చిన పనిష్మెంట్తో సరిపెట్టుకుంటారా, పనిష్మెంట్ పెంచుకుంటారా? నేను దగ్గరుండి చేయిస్తాను మామయ్య, పదండి. ఒకటి, 2 2, 3 3, 4 4, 5, 6, 7, 8. సెలే ఎట్లర్ సార్కి ఎట్లర్ అని నువ్వు కరెక్ట్ గా పేరెట్టావా? ట్రైనింగ్ నీకు, పనిష్మెంట్ నాకేటే. అయినా నాకు నోడుదోలు ఎక్కువలే. బాగా తెలివైనడు కాబట్టి హిట్లర్ సార్ ముందు నోరేటి ఎత్తలేదు. అన్నయ్య, ఇలా పనిష్మెంటింగ్ తీసుకుంటే ఈకైపోయి ట్రైనింగ్ తీసుకోలేను. ఏమైనా ఐడియా ఉంటే చెప్పన్నయ్య. ఐడియాలంటే నాకేటొస్తాయి. సరే, మా గొప్ప ఐడియా వచ్చినదే. నెంబర్లో జంపింగ్ చేసేద్దాం ఏంటే? ఎలా? ఎలాగా ఎరుమాక వేసుకుని అడుగుతావేటే? నన్ను చూసి ఎలా జంపింగ్ అయిపోవాలో ఫాలోయింగ్ అయిపో. ఇందాక ఎక్కడ దాకా వచ్చావు? 8 కదా? 8, 12, 14. థాంక్ అన్నయ్య, సూపర్. నేను కూడా చేస్తా. మరి కానీ 18, 22, 25, 27, 18, 22, 24. 32. అంతే, జంప్ చేసాయి. హలో, ఏడు బాటలు పడుతుంది, మనిషి కనపట్లేదు. ఎవరే ఇక్కడ బావచ్చాడే? అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏ స్కూల్లో చదివారు? ఆ శ్రీకాకుళం పక్కనే. ఓహో, అందుకేనా 8 తర్వాత 9 కాకుండా 10, 12, 17, 22కి జంప్ అవుతుంది? అప్పులో లెక్కల చెప్పారు బా. వేషాలు వేయకుండా కరెక్ట్ గా లెక్క పెట్టి ఫస్ట్ నుంచి చేయండి. ఫస్ట్ నుంచా? బావ నీకు ముగ్గుడైతే నాకు రంకు ముగ్గుడయ్యాడే. ఎట్లా వదిలినా బావ వదిలేలేడు. ఏంటలా గొనుక్కుంటున్నారు? చెప్పేది అర్థం కావట్లేదా? మామయ్య వచ్చాడనుకో, అప్పుడు ఉంటుంది మీకు పనిష్మెంట్. పిలవండి సార్. హిట్లర్ ముందే డిసిప్లినింగ్ సంగతి ఏంటో నేను తేల్చేస్తా. నాకేమో లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్. ఇంకా అక్కడ జయ ఇంత టైం అవుతున్నా ముసుగుతాన్ని నిద్రపోతోంది. నాకొక రూలింగు, కూతురుకొక రూలింగా? హలో, ఇప్పుడు ఏం చేయమంటావు? డిసిప్లైనింగ్ అందరికీ ఉండాలి అంటాను. నేను లేకపోతే పనిష్మెంటింగ్ తీసుకోను. కావాలంటే హిట్లర్ ఇంటి ముందే కూర్చుని ఇక్కడే ధర్నా చేస్తా. ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించావనుకో, ఆ ధర్నాకు కూడా నీకు పనిష్మెంట్ ఉంటుంది. అప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిష్మెంట్స్ తోనే సరిపోతుంది. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు? ఆ తార్ రోడ్డు మీద నడవడానికి ఓపిక కూడా ఉండదు. నీ వర్కౌట్ సంగతి నువ్వు చూడు, జయ డిసిప్లిన్ సంగతి నేను చూస్తాను. సిలే, నువ్వు సూపర్ సిలే. ఆ జైని భలే ఇరికించేసినావు. మనం ఇంక రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా ఏంట్రా అందరూ నిద్రమొహాలతో ఉన్నారు? పెళ్లి త్వరగా రెడీ అవ్వండి, గుడికెళ్దాం. గుడికా? ఇప్పుడెందుకండి? గంగ మ్యాచ్ దగ్గర పడింది. పైగా ఇవాటి నుండి విశ్వ దగ్గర ట్రైనింగ్కి వెళ్తోంది. తను సక్సెస్ కావాలని పూజ జరిపిద్దాం. మనం పూజ చేయకపోతే గంగ గెలవదా ఏంటి? సిస్టర్, లాస్ట్ టైం యు డు పూజా ఫర్ గంగా. దిస్ టైమ్ వి ఆల్ గో టు టెంపుల్ అండ్ ప్రే. మీరు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు మావయ్య గారు. నేను సూర్య బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మా గురించి ఎలాంటి పూజ చేయడం లేదు.
గంగ కోసం మాత్రం చేయిస్తున్నారు. ఇది పార్షియాలిటీనే కదా మావయ్య గారు. నాకందరూ సమానమేనమ్మా. కాకపోతే గంగ గెలిస్తే రుద్ర ఆశయం నిలబడుతుంది. రుద్ర జీవితంలో చాలా కోల్పోయాడు. తనకి తన భార్య విజయమైనా దక్కాలి. అందుకే ఈ ఆరాటం. పెదనాన్న, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రావడం కుదరదు. ప్రీతి గుడికి రాకూడదు కాబట్టి నేను తనకు తోడుగా ఇంట్లోనే ఉంటాను. మీరంతా వెళ్ళరండి. పెద్దమ్మ, ప్రీతి అక్కకి ఈరోజు హాస్పిటల్లో చెకప్ ఉంది. బావ ప్రీతి అక్క వెళ్తారు, నువ్వు మాతో పాటు గుడికొచ్చి. అవును, అందరం గుడికెళ్ళి చాలా రోజులైంది. సూర్య, మీటింగ్ తర్వాత చూసుకుందావు గాని అందరం బయలుదేరదాం రండి. మామయ్య గారు, మీరందరూ వెళ్ళిరండి. ఇవాళ సూపర్ మార్కెట్కి త్వరగా వెళ్ళాలి. కొత్త స్టాక్ వస్తుంది. నేను సాయంత్రం వెళ్ళి గంగ గెలవాలని మొక్కుకుంటాను. అలాగే అమ్మా. రే, ఇంకా చూస్తున్నారేంట్రా? వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళండి. పద. ఈయన గారు పూజలు జరిపించినంత మాత్రాన ఆ గంగ గెలుస్తుందా ఏంటి? ఏమో బ్రో, చెప్పలేం. ది గ్రేట్ విశ్వనాథ్ గారి దగ్గర ట్రైనింగ్ అవుతుంది కదా. ఎవరి దగ్గర ట్రైనింగ్ అయితే ఏంటి, తను ఓడిపోయేలా చేయడానికి మనం ఉన్నాంగా. నేర్పించడానికి రుద్రబావ కూడా ఉన్నారు, అది మర్చిపోకు బ్రో. రుద్ర, మామయ్య. అలా కూర్చో, నీకు కూడా కాఫీ తెస్తా. వద్దతయ్య. నేనిచ్చిన పనిష్మెంట్ని మీ ఆవిడ సిన్సియర్గానే ఫాలో అయిందా? మామయ్య, మీరిచ్చిన పనిష్మెంట్ని తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. అన్నట్టు అత్తమ్మా, జయ అసలు కనపడడం లేదేంటి? ఓహో, మార్నింగే లేచి జాగింగ్కి వెళ్ళిపోయిందా? ఆఫ్ కోర్స్, ఎంతైనా విశ్వనాథ్ గారు అమ్మాయి అంటే ఆ మాత్రం డిసిప్లిన్ ఉండాలి కదా. అమ్మగారు, జయమ్మ గారికి బెడ్ కాఫీ తీసుకెళ్ళమంటారా? ఏంటత్తయ్య, జయ ఇంకా నిద్ర లేవలేదా? అత్తయ్య, ఇంకా నిద్ర లేవకపోతే డిసిప్లిన్ నేర్పించే విశ్వనాథ్ గారి కూతురే ఇంత ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తుంది అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మామయ్య పరువు పోదు? డెఫినెట్గా అలానే అనుకుంటారు. నాకు కూడా తన పద్ధతి ఏమీ నచ్చడం లేదు. ఏం చేయను? తనని ఒక్క మాట అన్నా కూడా మీ అత్తయ్యకి ఎక్కడ లేని బాధ వస్తుంది. తను బాగా సెన్సిటివ్, తననేమీ అనద్దని ప్రతి మాటకు అడ్డుపడుతుంది. అందుకే తన గురించి పట్టించుకోవడమే మానేశాను.